రేపు జూలై 15వ తేదీ మొదలు 30 రోజుల పాటు సింహరాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు, నమ్మలేని పరిణామాలు. రేపు జూలై 15వ తేదీ మొదలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముఖ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారండి. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుట ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం అయితే ఉంటుందండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దుర్గారాధన శుభప్రదం. గ్రహ బలం తక్కువగా ఉన్న కారణంతో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీలోని ఓర్పే మీకు శ్రీరామరక్ష. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. బుద్ధి బలంతో ఎటువంటి సమస్యనైనా సరే మీరు అధిగమిస్తారు. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. మానసికంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక నిర్ణయాలను కొన్నేళ్ల పాటుగా వాయిదా వేయడం మేలు. సమయానికి నిద్రాహారాలు తీసుకోండి. కిట్టని వారు మిమ్మల్ని తప్పుదో పట్టించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తు కొనుగోలు విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. మొహమాటంతో ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆవేశానికి లోను కాకూడదు. ప్రసన్న వదనంతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది కూడా ఈ సమయంలో చాలా అవసరం అవుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలు అయితే జరుగుతుంది. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారిని భయపెట్టి దొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల కారణంగా అధికంగా వీరు నష్టపోయే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయండి. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. సినీ రంగంలో ప్రారంభంలోనే ఉన్నటువంటి స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సామాన్యులను దూరం చేసుకుంటుంటారు. శిరోవేదన, పాబుష్య, కీళ్ల నొప్పులు వేధించే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్నటువంటి కుతూహలం కూడా వీరికి అధికంగా ఉంటుంది. సింహరాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించలేదు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందలేదు. ఎప్పుడూ విజయపథంలో నడవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి ఆవేశము, అధికారము కూడా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పాలి. దీని కారణంగా అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానమును, దురభిమానమును కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే నీపైన అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తనకు శత్రువుడు అన్నటువంటి సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పు పట్టుట, న్యాయము పేరుతో ఇతరులను సమర్థించుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణము ఉన్నవారంటే అసలు కిట్టదు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.